అక్క. చెప్పు తమ్ముడు. 2 నక్షత్రాలు భూమి మీదకి వచ్చాయా అనిపిస్తుంది. ఎక్కడున్నాయి? నీ కళ్ళే అక్క, నక్షత్రాల్లో మెరుస్తున్నాయి. రాముల వారి కళ్యాణం చూసినందుక. నిజమే, ఈ మెరుపు కళ్యాణరాముణ్ణి చూసినందుకే. పండుగ మట్టుకు బ్రహ్మాండంగా జరిగిందక్క. నిన్ను గర్భగుడిలోకి రానివ్వరని రాముల వారు బయటికొచ్చి సీతమ్మ వారి మెళ్ళలో తాళి కట్టారనుకుంటా. అవును తమ్ముడు, రఘురాముడెప్పుడు నాకు మేలు చేస్తాడు. ఈ ప్రపంచాన్నే ఒక ప్రశ్న అడిగేయాలనుందక్క. ఏంటంటే, గుడి వ్యవహారాల్లో నీ చెయ్యి పెట్టనివ్వరు గాని నీ చేత్తో చేసిన ప్రసాదం మాత్రం దేవుడికి కావాలి, భక్తులు బుక్కాలి. అలా ఉన్నారు జనాలు. ఎలా ఉన్నా ఆయన మాత్రం బాగున్నాడు మారుతి. ఎవరక్క? అభినవరాముడు, ఫోటోలబ్బాయి. ఓహో, మరి ఆయన తీసిన ఫోటోలు ఎలా ఉన్నాయో? నీ ఫోటోలేగా. నీకేమక్క, సీతమ్మ వారిలా చక్కగా ఉంటావు. ఏం చేయలేరని వాళ్ళ అభిమానాన్ని లాక్కోవాలని చూసినా కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఆడవాళ్లను ఆదుకునే మగాడే దేవుడని నా అభిప్రాయం మారుతి. ఏమంటావ్? ఉత్సవం వస్తే రాముడి గురించి చెప్పే నువ్వు ఉత్సాహంతో ఫోటోలబ్బాయి గురించి చెప్తున్నావంటే నీకేదో అయిందక్క. ఆరోగ్యమేమైనా పాడైందంటావా మారుతి? బుగ్గలెరిపెక్కే ఆడపిల్ల పరాయి మొగాడి గురించి మాట్లాడిందంటే ఆరోగ్యం పాడైనట్టు కాదక్క, బుర్ర పాడైనట్టు. పాడైందంటే నాకు బొర్రున్నట్టే కదా తమ్ముడు. వామ్మో, నువ్వు తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో తెలీదు. తెలుసుకోవాలనే అడుగుతున్నాను తమ్ముడు. నేను కనపడినప్పుడల్లా తెంగర్దాన్లా చూస్తున్నావెందుకని తిట్టే ఆయనే ఇప్పుడు తిరణాలకొచ్చిన కోదండరాముళ్లా కనిపిస్తున్నాడెందుకని? లవ్వే అంటే ప్రేమ. మొదట్లో గొడవపడి తిట్టుకుని కసురుకున్న వాళ్లే మెల్లగా చూపులు విసురుకుంటారు. ఆ తర్వాత కారణం లేకుండా పుసుక్తనే నవ్వుకుంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో మర్చిపోయి మహా ఆనందంగా ఉంటారు. దీన్నే ప్రేమంటారు. తర్వాత పెళ్ళంటారు. ఇవన్నీ నీకెలా తెలుసు తమ్ముడు? ఎన్ని సినిమాలు చూడలేదు. అందుకేనా మారుతి నీకు మార్కులు తక్కువొచ్చేది? కంకి నాగిపోయే నా చదువు గురించి నీకెందుకులే, పడుకో పడుకో.
దేవుడా, నీ పుణ్యమాని పూర్తి మొహం కనిపించింది. 2 అక్షరాల పేరు వినిపించింది. సియా. పెదాలు కలవని పేరు, కానీ చూపులు కలిశాయి. ఇప్పుడు నా మనసులో మాటలన్నీ ఇందుతో చెప్పేస్తాను. ఇందు, ఏ ఇందు, ఏ ఇందు. ఏంటి ఏంటి అరుపులు? అరుపు కాదిందు, ఆనంద రాగం. కొంపతీసి పాట పాడతావా ఏంటి? మాట చెప్తే చాలు, నువ్వు డాన్స్ కూడా చేసేస్తావు. నా మనవడు ఇంత సంతోషంగా ఉన్నాడంటే నాకెంత సంతోషంగా ఉంటుందో. ఖచ్చితంగా విశేషమే కదా. డెఫినెట్ గా గుడ్ న్యూస్ అయి ఉంటుంది బామ్మగారు. ఈ ఇంట్లో సెంటిమెంట్ ఎక్కువ, ఎగ్జైట్మెంట్ తక్కువ. అలాంటిది ఈరోజు దేవామొహంలో ఉత్సాహం ఉరకలేస్తుంది. కారణమేంటో చెప్తే జీవితంలో తృప్తి లేక చితికిల పడ్డ నాకు కూడా చైతన్యం వస్తుందేమో చూద్దాం. అది నీతో షేర్ చేసుకునేది కాదులే వదినా. అలా అంటావేంటి దేవా? వయసులో ఉన్న నాతో చెప్తే నేను ఎగిరి గంతులేయగలను. వయసైపోతున్న బామ్మగారు ఏం చేయగలరు చెప్పు? ఇందునే ఏదైనా చేయగలదన్న నమ్మకంతోనే తనతో చెప్పాలనుకున్నాను. అవునులే, నన్నేది చేయనివ్వరుగా. ఊర్మిళ, దేవా ఏదో విషయం చెప్పాలనుకున్నాడు, నువ్వొచ్చి ఏదేదో చెప్తున్నావు. తననే చెప్పమన్నాను బామ్మగారు. ఏం దేవా, ఊరి గాలివైనా సోకిందా? అది ఇంటిదాకా పాకుతుంది. అఫ్కోర్స్ వదినా, ఈ ఇంట్లో ఉండే చెడును చుట్టి అవతల పారేయడానికి ఆ గాలి రావాలి అని అంటున్నాను. తప్పుకో. తప్పుకో. ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిన దగ్గర నుండి నన్ను తప్పుకో అంటూనే ఉన్నారు బామ్మగారు.
ఉషోదయపు వేళ ఇంత మంచి పాట ఎక్కడి నుంచి వినిపిస్తుంది? పొద్దున్నే లేపు తీసుకొచ్చి ఇక్కడ దుకాణం పెట్టింది. ఎద్దు కూడా చొప్పనంతసేపు నవలదేమో. ఇంక చాలా రాక్క. కెమెరా మర్చిపోయాను. ఇంత పొద్దున్నే తారసపడతారని రాత్రి పడ్డ కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తమ్ముడు, నాట్యం ఎలా చేశాను? నిన్న తిన్న పిండి వంటలరక్క గెంతులేసినట్టుంది. బాలేదా? ఇదేమైనా బాగుందా అసలు? చెంబు పట్టుకుని వచ్చినా బాగుండేది. ప్రకృతి ధర్మాన్ని పాటించడానికి వచ్చాడు అనుకునేవాళ్ళు. ఆరిందా అలివేలికి అగరబత్తులు ఇవ్వాలని 6ంటికే తీసుకొచ్చావు. ఏం చేయాలో తోచక ఇదిగో ఇలా నవలేస్తున్నా. పద. హలో అగర్బత్తి. మా అక్క నేను ఇష్టపడుతుందంటే ఫోటోలు అబ్బాయి చెలరేగిపోతాడు. అంటీ ముట్టినట్టుంటేనే ఆడపిల్లకి ఆకర్షణ ఎక్కువ. మా అక్కకు పేరుంది, అగరబత్తి అంటావేంటి? తమ్ముడు, అలా పేర్లు చెప్పేయకూడదు. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకున్నానులే. ఎలా? ఎలాగోలా. అయితే తెలియనట్టే. నువ్వు చెప్పకు. నేనెందుకు చెప్తాను? చూడ్డానికి అమాయకంగా కనపడతారు గాని దేశముదురులే. ముదురంటే మా తమ్ముడికి తోలు మందమైండొచ్చు కానీ మనసు చందమండి. మా అమ్మ పోలిక. తినేటప్పుడు కూడా చాలిక అనడు. అందుకే గుండ్రాయిలా ఉంటాడు. 1/2 క్వింటాల్కి 1/2 కిలో తక్కువ ఉంటాడు. అది ఈ మధ్య తగ్గాడు. పాపం. చెప్పాక మొత్తం చెప్పేసి. నేను లాగించి తింటే ఇంట్లో వాళ్ళకి తక్కువ అవుతుందని, నన్ను చూసి పక్కింటి పశువు బెదిరిపోయి జ్వరం తెచ్చేసుకుందని అన్ని వివరాలు చెప్పేసాయి. కోపడుకు తమ్ముడు. ఆయన అలా అన్నారు కదా అని నేనిలా అన్నాను. మాట్లాడుతుంటే ముద్దొచ్చేస్తుంది. బుగ్గలు ఎంత బాగున్నాయో. రౌండ్ ఫేస్, చిన్ని కళ్ళు, చిట్టి ముక్కు. వదలండి.
ఇంకొంచెం సేపు ఉంటే పిసికేసేలా ఉన్నారే. చెంపలు తడుగుతూ గొంతు పట్టేసుకుంటారా ఏంటి? వెరీ క్యూట్. మిస్టర్ ఫోటోలు అబ్బాయి, చేతులు ఇక్కడ చూపులు అక్కడ, ఏంటి సంగతి? నువ్వెలా ఉంటావో మీ అక్క కూడా తెలుసు కదా. జలుబొచ్చిన గేదెలా ఉన్నానని ఇందాకే వర్ణించిందిగా. అలా అనలేదు తమ్ముడు. ఎలా అన్నా అర్థం అదే. ఇంకా ఇక్కడ ఉంటే నీ బుగ్గల్ని రుద్దుతూ నా వైపు చూస్తాడు. పర్లేదా? అమ్మో, అలా చేస్తే ఇంకేమైనా ఉందా? అగరొత్తులు అంటించేస్తారు జనం. పద వెళ్దా. హే, ఒక్క నిమిషం. అంత దగ్గరగా వస్తే వెనకడిగేయకుండా తాడి చెట్ల నిలబడిపోతావే. కాళ్ళు చేతులు ఆడట్లేదు, గుండె దడగా ఉంది, చెమటలు పడతాయేమో. रे मा पा